Andhrapuri. That's the title of the new film. Prasad Productions వారు తీస్తున్న ఫిలిం అయిపోయింది. అది షూటింగ్ అంతా చేసుకుని వచ్చారు. మీ అందరికీ తెలుసు ప్రసాద్ ప్రొడక్షన్స్ 50 సంవత్సరాల పైన ఇండస్ట్రీకి సేవ్ చేస్తూ సినిమాలు తీస్తూ మా తండ్రి గారు that's what he wanted to do. జీవితం అంతా సినిమా మీద సంపాదించి దాంట్లో వచ్చిన డబ్బంతా కూడా మళ్ళీ సినిమాలోనే పెట్టి ఎక్విప్మెంట్స్ టెక్నాలజీ అంతా ఇండస్ట్రీకి సపోర్ట్గా చేస్తున్నాం. I think there is no other company who does so much, who has done so much for the industry. Telugu cinema. Telugu కాదు, హిందీ, all languages. పిక్చర్ తీయటం అంటే ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ బిజినెస్, ఫిలిం బిజినెస్. ఇన్ని సంవత్సరాల తర్వాత అర్థం చేసుకున్నది నేను అదే. ఇట్ హ్యాస్ టు బి వర్క్డ్ అవుట్ విత్ లాట్ ఆఫ్ డీటెయిల్స్. చాలా మెటిక్యులస్గా వర్క్ చేయాల్సి వస్తుంది విత్ కోఆర్డినేషన్, కోఆపరేషన్, ఆల్ ది పీపుల్. దీనికంతా ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఈజ్ ది డైరెక్టర్, ఈజ్ ది captain of the ship. He steers the ship. So Raj Madraj is the second film with us, and as a producer నేను చేయగలిగిందంతా I selected the subject which was very much liked by him, Raj Madraj. Rest of the decisions are all his team selection and engaging the services of all the people. Continuously నెల రోజులు they have done shooting. First time I think Prasad Productions ఇప్పుడు 1 month కంటిన్యూస్గా షూట్ చేసి పిక్చర్ తీయలేదు. మిగిలినప్పుడు కూడా we shot in Godavari for almost a month, but of course it's a huge film with Nutan and Sunil Dutt and Moga Manaslu remake in Hindi. It's a beautiful film on the banks of Godavari. Wonderful music by Lakshmikant Pyarelal. అటువంటి పిక్చర్లు తీసాం. ఇప్పుడు పిక్చర్ తీయాలనే ఆశ ఎంతో ఉంది. తర్వాత ఆఖరికి ఈ సబ్జెక్ట్ మరాఠీ సబ్జెక్ట్ ఏక్ టైం పాస్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం, టీనేజ్ లవ్ స్టోరీ. చాలా ఎక్స్ట్రాడినరీగా పోయింది. కొత్త స్టార్స్ అంత అయినా కూడా ఇట్ హెస్ బీటన్ మెనీ రికార్డ్స్. దట్స్ వాట్ హెస్ టెంప్టెడ్ us to recognize its potential. Then we have started working. Lot of preliminary work has been done by the director and his team. And we have not compromised on anything in terms of location gani, equipment gani. So full justice has been done by the director and his team for the film. And we also taken Akash, young man, Puri Jagannath's son, as our hero, and we are very happy. And we have Ulka Gupta, isn't it? Ulka. You must all seen her on television. Like that, all the artists, Mr. Srikanth, he was so keen to work, and I'm very happy he's there, and I'm sure you would all enjoy his work. So the team who wanted to be there and be together and worked hard for the interest of the film. Once it is ready, and I hope the Andhra audience will love this and patronize this and encourage films like this. Olden days లో
లాట్ ఆఫ్ మరాఠీ స్టోరీస్ తీసుకుని తెలుగు సినిమాస్ తీశారు. మా తండ్రి గారు కూడా ఒక పిక్చర్ ఇన్వాల్వ్ అయ్యారు, వదిన గారి గాజులు అని. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. హీ మేడ్ ఇట్ ఇన్ Tamil. It was made by Rajinikanth and director made it in Telugu. It's wonderful. Lot of Marathi stories have come because we seem to have some similarity. ఇన్ని సంవత్సరాలు కష్టపడి నేను ఎంతో కష్టపడ్డాను, ఒక స్థాయికి ఎదిగానని చెప్పి అనుకున్న పిచ్చితనం నాలో బాగా ముదిరిందని అర్థమైంది. ఎందుకంటే నా కష్టం ఏదైతే శ్రమ అయితే ఈయన గారి కష్టం పరిశ్రమ. రమేష్ ప్రసాద్ గారు లాంటి పెద్ద వ్యక్తులు ఉన్నందుకు మాలాంటి చిన్న చిన్న ఆవగింజంత ఉన్న వ్యక్తులందరికీ అవకాశాలు వచ్చి పేరు వచ్చి 4 రాళ్ళు సంపాదించి నేను నా కుటుంబాన్ని పోషించగలిగే కెపాసిటీకి వచ్చానంటే వీళ్ళ నాన్నగారు ఈయన గారు ఉన్నందుకండి. చిన్న స్టోరీలు చూసి రమేష్ ప్రసాద్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. అది ఆయన చూసి గుడ్ వర్క్ అని ఇచ్చిన కాంప్లిమెంట్ ఇప్పటివరకు నాకు పెద్ద ఇదండి. ఆయనకు ఒక కాలమే 100 మంది సినిమాటోగ్రాఫర్స్ ఉండొచ్చు. బ్లాక్ అండ్ వైట్ నుంచి ఎప్పటి నుంచో ఉంది ల్యాబ్ సర్వీసెస్ కానీ మనకి. అసలు ఇండియన్ సినిమాలోనే ప్రసాద్స్ ఒక బుక్ రాయొచ్చు యాక్చువల్లీ. అంతటి పెద్ద అయినా కొత్త టెక్నీషియన్స్కి అట్లా ఇవ్వాలి అన్న దాంతో అండ్ నన్ను సెలెక్ట్ చేయడం అది చాలా బాగా అనిపించిందండి. మహేష్ సారు, రాజ్ సారు లేకపోతే బహుశా నేను దీంట్లోకి ఎంటర్ కాకపోనేమో. అంటే వాళ్ళు చెప్పింది మళ్ళీ తిరిగి చెప్తున్నాను కాదు. అంటే చిన్న సినిమా కాదు, చిన్నవాళ్ళని పెద్దదిగా చేసేటువంటి పెద్దవాళ్ళుగా చేసేటువంటి ఒక పెద్ద సినిమా. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అట్ ద సేమ్ టైం నేను కూడా షూటింగ్కి వెళ్ళేవాడిని కాబట్టి చెప్పిన మా చేత స్టెప్పులు కూడా వేయించారు కాబట్టి మా అందరి చేత డ్యాన్స్ కూడా చేయించారు. ఈవెన్ కొరియోగ్రాఫర్ చంద్రకిరణ్ సార్ అండ్ బోత్. ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా. ఇంకా చెప్పాలంటే కనుక ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రసాద్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక మంచి బ్యానర్లో నేను చేసేది అవకాశం వచ్చింది అనేటువంటిది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటిదాకా నేను చేసినటువంటి సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా నుంచి నేను నేర్చుకుంది టీం వర్క్. వై బికాస్ టీం వర్క్ అంటే ఎలా ఉండాలి అనేటువంటిది నేను ఇప్పటిదాకా అంటే వచ్చి ట్యూన్ ఇస్తే ఓకే చేసేయడం అదంతా ఒక ఎత్తు. స్టోరీ డిస్కషన్ నుంచి స్క్రిప్ట్ దగ్గర నుంచి మొత్తం మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి ప్రతి ఇష్యూలో కూడా మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి అందరినీ తీసుకొచ్చి ఒక తాటి మీద కరెక్ట్గా నడిపించినటువంటి వ్యక్తి రాజ్ సార్. కాబట్టి అలాంటి టీం వర్క్ని మాకందరికీ రుచి చూపించినటువంటి వ్యక్తి. నిజంగా చెప్తున్నాను, టీం వర్క్ అంటే ఏంటో తెలిసింది మాత్రం నాకు ఈ సినిమా ద్వారా అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఫస్ట్ నేను ఇద్దరు థ్యాంక్స్ చెప్పాలి, రమేష్ ప్రసాద్ సార్కి అండ్ రాజ్ సార్కి. అండ్ మా సినిమా షూటింగ్ అయిపోయింది, డబ్బింగ్ కూడా జరుగుతుంది. అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఐ మీన్ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది నాకు. ఫస్ట్ నేను బిగినింగ్లో రాజ్ సార్ నాన్నగారికి స్టోరీ చెప్పినప్పుడు నేను సినిమా చేయనని చెప్పేశాను. ఎందుకంటే ఇప్పుడు హీరోగా వద్దామని అనుకోలేదు. ఆఫ్టర్ 5 years తర్వాత వద్దాం అనుకుంటున్నాను. కానీ డాడీ ఒకే ఒక మాట అన్నారు, నువ్వు ఈ సినిమా చేయకపోతే నువ్వు యాక్టర్ అని చెప్పుకోవడం వేస్ట్ అన్నారు. అప్పుడు నేను టైంపాస్ అని సినిమా చూశాను, సూపర్ ఫిల్మ్. అండ్ తను హీరో అయితే మైండ్ బ్లోయింగ్ యాక్టర్. తను ఆ క్యారెక్టర్ చూసి నాకు ఫస్ట్ భయం వేసింది. తర్వాత రాజ్ సార్ చేసిన చేంజెస్ మొత్తం అవన్నీ మళ్ళీ సార్ చెప్పారు స్టోరీ ఆయన స్టైల్లో. అప్పుడు నాకు పిచ్చ హ్యాపీ అనిపించింది, ఫుల్ ఎక్సైటెడ్ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేద్దామని. కానీ ఒక్క పాయింట్లో ఆగిపోయాను, నేను తెలంగాణ మాట్లాడాలి. నాకు చాలా భయం వేసింది తెలంగాణలో మాట్లాడాను, నాకు రాజ్ సరిగ్గా. అండ్ సో వర్క్షాప్ స్టార్ట్ అయింది ఇక్కడే, ఇదే థియేటర్లో రిహార్సల్ స్టార్ట్ చేసాం. చుట్టూ ఉన్న యాక్టర్స్ అందరిని చూస్తుంటే, అంటే మా హీరోయిన్ ఉల్కా, శ్రీకాంత్ సార్, అరవింద్ గారు, శ్రీముఖి గారు, మొత్తం అందరికీ ఎంతో టాలెంట్ ఉంది. అండ్ మా హీరోయిన్ ఉల్కా తనైతే ముంబై నుంచి వచ్చి తెలుగు డైలాగ్ ఇలా చెప్పేసింది. సో ఇంకా నేను కూడా నా భాషలో ఇంకో స్లాంగ్లో మాట్లాడలేనా అని అనిపించింది. సో కష్టపడ్డాను. యాక్చువల్లీ నన్ను తయారు చేశారు నిజామాబాద్ నర్సింగ్ యాదవ్ లాగా, ఆకాష్ పూరి నుంచి. ఫస్ట్ మా టీం అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇందాక చంద్రకిరణ్ మాస్టర్ కూడా అన్నారు నేను చాలా సైలెంట్గా ఉన్నాను. నేను ముందు నుంచి సైలెంట్, కానీ ఎనర్జీ తీసుకొచ్చింది మాత్రం వీళ్ళే.
సో అండ్ షూటింగ్ స్టార్ట్ అయ్యాక కూడా చాలామంది హీరో గారు అని పిలుస్తుంటే నాకు నవ్వు వచ్చింది. నేను హీరోయిన్ అయిన బాబు అనుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే హీరో అంటే ఒక రెస్పాన్సిబిలిటీ. సినిమాలో ఒక 90 సీన్స్ ఉంటే ఒక 80 సీన్స్ మొత్తం హీరోది. అంటే అతని పర్ఫార్మెన్స్ మీద బేస్ ఉంటుంది, అంటే నా పర్ఫార్మెన్స్ మీద. సో అది తెలిసి నేను రిలాక్స్ అవ్వలేదు ఎప్పుడు. అండ్ నేను అందరికి, మా టీం అందరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, నాకు మంచి సపోర్ట్ ఇచ్చినందుకు. ఈ సినిమా చాలా మంచి సినిమా, ఫీల్ గుడ్ మాస్ ఎంటర్టైనర్. అండ్ మీ అందరికీ డెఫినెట్ నచ్చొచ్చు సినిమా. అండ్ సో ప్లీజ్ ఈ సినిమా చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. మా దగ్గరికి టీంలోకి వచ్చిన తర్వాత జనరల్గా మా డిస్కషన్స్లో దానిలో ఫాదర్ గురించి చాలా చెప్తూ ఉంటాడు. ఆ చెప్పటంలో వాళ్ళు ఎంజాయ్ చేసిన, అనుభవించిన గొప్ప విషయాలే కాదు, పడ్డ కష్టాలు కూడా చెప్పాడు మాకు. అక్కడ అర్థమైంది మాకు హౌ గ్రౌండెడ్ హీఈస్. అలాగే తను తిన్న ప్లేట్ని తనే తీసుకెళ్ళి పక్కన పెట్టాడు ఫస్ట్ సెకండ్ డే రోజు నుంచి. ఆ రోజు నుంచి చూస్తున్నాము తన్ని. సో తన బ్రాటప్ ఎలాంటిది, తన సంస్కారం ఎలాంటిదో మాకు అర్థమైంది. సో ఐఎమ్ ప్రౌడ్ టు హ్యావ్ ఆకాష్. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ దట్ ఒక మాట చెప్పడం కాదు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు హ్యావ్ ఆకాష్. ఆకాష్ని ఏమాత్రం కొద్దిగైనా ఉన్న దీని నుంచి 10% నేను పెంచగలిగాను, యాక్టర్గా తయారు చేయగలిగాను అంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఫిల్మ్ ఆఫ్ కోర్స్ మీరు చూస్తారు అండ్ యూ విల్ డిసైడ్, ఆడియన్స్ విల్ డిసైడ్. అండ్ దానికంటే ముందు మీరు కూడా డిసైడ్ చేస్తారు దాని వర్డిక్ట్. ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ దీనికి సంబంధించింది చెప్పాలి. మేము అబౌట్ 35 days పాటు షూటింగ్ చేసాం కొత్తగూడెంలో, కొత్తగూడెం పాల్వంచా అని. ఇట్స్ యాక్చువల్లీ అన్ ఇండస్ట్రియల్ ప్లేస్. బట్ ఆ ప్లేస్ చుట్టూతో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయండి. గోదావరి ఉంది చాలా దగ్గరలో, అలాగే కిన్నెర్స్ అనే ప్రాజెక్ట్ ఉంది, అలాగే వండర్ఫుల్ క్వారీస్ ఉన్నాయి. కొత్తగూడెంలో మైన్స్ ఉన్నాయి, మైండ్ బ్లోయింగ్ మైన్స్, ఆల్మోస్ట్ ఇంటర్స్టెల్లార్ లొకేషన్ లాగా ఉంటాయి అవి. అలాగే అసలు కాలనీ ఇట్సెల్ఫ్, పాల్వంచ కాలనీ ఇట్సెల్ఫ్ ఒక కొత్త బ్యూటిఫుల్ ఎడిషన్ అది. సో ఐ థింక్ మన లొకేషన్స్ వరకు వీ హ్యావ్ డెఫినెట్లీ డన్ ఏ గ్రేట్ జాబ్. ఈ స్టోరీ 1993లో జరుగుతుంది. సో ఆ ఫ్లేవర్ తీసుకురావడానికి వీ హ్యావ్ డెఫినెట్లీ వర్క్డ్ హార్డ్ ఆన్ లొకేషన్, ది లెన్సెస్, ది లైటింగ్, ది మ్యూజిక్. సో అగైన్ ఐ గో బ్యాక్ టు మై టీమ్. దే డిడ్ ఎవ్రీథింగ్, దే డిడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ పార్ట్ వాళ్ళు అంతగా కావ్ చేస్తూ వచ్చారు. సో ఐ బిలీవ్ మొన్న రషెస్ చూసాము అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ అయిపోతుంది, డబ్బింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది, రీ రికార్డింగ్ జరుగుతుంది. సో ఐఎమ్ ష్యూర్ దిస్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ మూవీ ఆన్ హ్యాండ్. మేము పోస్ట్ ప్రొడక్షన్ ఇంకొక మేబీ వీక్ 10 daysలో అయిపోతే ఆడియో రిలీజ్ వీ వాంట్ టు డూ ఇట్ ఇన్ ది లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్, సే అబౌట్ 25th or so. And we want to release the film on the May 15th. ఇది అనౌన్స్మెంట్ కాదు, ఇది జస్ట్ an idea, an estimate. We are doing some mind-blowing visual effects as well. ఇది డెఫినెట్లీ పెద్ద సినిమానే అండి, చిన్న సినిమాని ఎవరిని ఇది చేయొద్దన్న రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ. Yo, this is Bunny. Hey, this is DSP. Together once again for Son of Satyamurthy with 1 and 2 and 3 Vikram.